సార్ మరి ఇప్పుడు గోల్డ్ కొన్న వాళ్ళు మామూలుగా మళ్ళీ అమ్మాలని చూస్తారు, లేదా దాన్ని బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుందామని చూస్తారు, అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా ఆలోచిస్తారు సార్. సో అది చాలా మందికి తెలియదు. సో దాని గురించి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్. మనకు మార్కెట్లో ఇప్పుడు ఒక తులము లేదా 10 గ్రాముల బంగారు ఒక 2000 కానీ 3000 కానీ ఉన్నప్పుడు 20 రూపీస్ ఆర్ 25 రూపీస్ తోటి మనకు ఆభరణాలు తయారు చేయడానికి మాల్ ఛార్జెస్ తీసుకునేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు 12% అంటే 50,000 వచ్చింది, మీరు 12% అంటే 5,000 రూపాయలు. 20 రూపాయలు ఎక్కడండి, 5,000 రూపాయలు ఎక్కడ? దాదాపు మనకి ఎన్ని టైమ్స్ పెరిగిందండి? దాదాపు అప్పటికి ఇప్పటికా సార్ మామూలుగా పెరుగుతూనే ఉంటుంది సార్. బంగారు రేట్ ఎంత పెరిగిందో కానీ ఈ తరుగుని మామూలుగా అంతవరకు పెంచేసి ఈ యొక్క మజూరీ అని చెప్పేసి ఈ యొక్క దీన్ని ఎక్కువ చేయడంతో పాటు ఈ యొక్క జనాలని మళ్ళా మనము ఇచ్చేటప్పుడు ఆ యొక్క తరుగుని వచ్చేసి లాస్ చేసుకుంటారు. సో మనం ఈరోజు ఒక 10% 12%తో తీసుకొని అమ్మేటప్పుడు అంటే దాదాపు 24% ముందుగానే మీరు ఫ్రీ చేసుకున్నట్టుగా. సో మీరు ఇది వాల్యూ మరి పెంచాలనుకుంటే ఏమవుతుంది, నేను దానికంటే ఎక్కువకే మార్టగేజ్ చేయాలనుకుంటాను. సో ఆ రకంగా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఉన్నటువంటి ఒరిజినల్ డిమాండ్తో పాటు ఈ యొక్క కృత్రిమ డిమాండ్ని అంటే మన యొక్క ఈ యొక్క ఏదైతే లాస్ అవుతున్నామో దాన్ని డిమాండ్ కింద కన్వర్ట్ చేసి మామూలుగా దీన్ని మార్టగేజ్ విధానంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దీంట్లో ఒక అనైతికంగా చేస్తున్నారని చెప్పచ్చు. బిజినెస్ అనేది ఒక అనైతికంగా జరుగుతుందని చెప్పి చెప్పచ్చు.